వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్. ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్: హూ విల్ హోస్ట్ ద ఇనాగరల్ వరల్డ్ ఆడియో వీడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఇన్ 2025? ఈ వేవ్ సమ్మిట్ అనేటువంటిది ఇనాగరల్ అండి. ఇనాగరల్ అంటే ఏంటి దాని అర్థం అంటే ఫస్ట్ టైం జరగబోతుంది అనమాట. ప్రపంచంలో ఫస్ట్ టైం ఇటువంటి ఒక సమ్మిట్, ఒక సదస్సు జరగబోతుంది. ఇది ఎక్కడ జరగబోతుంది? 2025లో. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో జరగబోతుందండి. సో ఇది యాక్చువల్గా 2024 నవంబర్లోనే జరగాల్సింది ఉండే, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో జరగాలని చెప్పేసి ప్లానింగ్లో ఉందండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే కనుక కమ్ సెయిల్ విత్ అస్, కమ్ సెయిల్ విత్ అస్ ట్యాగ్ లైన్ అవునండి, ట్యాగ్ లైన్ ఉంది దీనికి, దాన్ని గుర్తుపెట్టుకోండి, కమ్ సెయిల్ విత్ అస్. సో నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ మెరియం వెబ్స్టర్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024? సో మనకు వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ ఉంటాయి, కానీ ఎవ్రీ ఇయర్లో ఎక్కువ సెర్చ్ చేసినవి కానివ్వండి, ఎక్కువ యూజ్లో ఉన్నటువంటి పదాలు కానివ్వండి, ఇటువంటి పదాలను ఆయా డిక్షనరీలు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకు అనౌన్స్ చేస్తూ ఉంటాయి. సో మెరియం వెబ్స్టర్ అనేటువంటి డిక్షనరీ మనకు 2024లో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ వర్డ్ని అనౌన్స్ చేసింది? సో ఆన్సర్ వచ్చేసి పోలరైజేషన్ అండి. పోలరైజేషన్ అంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా ఏంటంటే, 1 సెకండ్ అండి, లేజర్ పాయింటర్ తీసుకున్నాను. ఓకే, ఈ రైట్ సైడ్లో ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ కానీ చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో మన యొక్క దృక్పథాలు అనేటువంటి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో పోలరైజేషన్ అనే శబ్దాన్ని వాడతారు. ఇది మెయిన్గా ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఎందుకంటే చాలామంది, కొందరు ఇట్ సైడ్ కానీ అంటే కమలా హ్యారిస్ వైపు కానీ డొనాల్డ్ ట్రంప్ వైపు కానీ చాలామంది ఎక్స్ట్రీమిస్ట్గా ఉన్నారనమాట, అంటే ఓటు వేయడంలో. సో అవతల వాళ్ళని ఓడించాలన్నా అని చెప్పైనా సరే మనం ఈసారి ఖచ్చితంగా ఓటు వేయాలి, అటువంటి దృక్పథంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి వర్డ్ అనేటువంటి ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ద వర్డ్ ఈస్ పోలరైజేషన్. నెక్స్ట్ ఇందులో ఉన్న మిగతా ఆప్షన్స్లో ఉన్న వర్డ్స్ కూడా చూద్దామండి. మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ అనేటువంటిది యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే వ్యక్తపరచడం. జనరల్గా మనం వ్యక్తపరచడం, లేదా ఇప్పుడు రాజకీయ వాగ్దానాలు చూస్తున్నాం కదా, వాళ్ళు చేయబోతున్న కార్యక్రమాలు ఏంటివి అనేటువంటి వాటిని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, దాన్ని మేనిఫెస్ట్ అంటారు. కానీ ఇక్కడ మేనిఫెస్ట్ అనేది ఎటువంటి అర్థంతో ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే టు మేనిఫెస్ట్, లైక్ మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాన్ని ఊహించుకొని దాన్ని సాధించడం, నిజం చేయడం. అటువంటి సందర్భంలో టు మేనిఫెస్ట్, ఐ హ్యావ్ బీన్ మేనిఫెస్టెడ్, ఈ విధంగా ఈ యొక్క శబ్దాన్ని యూజ్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా మనకు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వచ్చింది, కేంబ్రిడ్జ్ డిక్షనరీ అండి. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దీన్ని మెన్షన్ చేసింది. నెక్స్ట్ బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటాం కదండి. సో అటువంటి అన్నీ యూజ్లెస్గా, ఐ మీన్ అథెంటిక్ లేకుండా ఫేక్ న్యూస్లు కానీ ఇవన్నిటిని కూడా మన బ్రెయిన్లోకి ఎక్కించుకొని మన సామాన్య మేధస్సు అనేది కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో బ్రెయిన్ రాట్ అయ్యాడు అనే సందర్భంలో ఈ శబ్దాన్ని వాడతారండి. సో దీన్ని కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా అనౌన్స్ చేశారు. ఎవరు చేశారు అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళండి. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు చేశారు. నెక్స్ట్ బ్రాట్ అనేటువంటి పదాన్ని కూడా ఇయర్ 2024లో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మెన్షన్ చేశారు. ఇది కోలిన్స్ డిక్షనరీ మెన్షన్ చేసిందండి. సో బ్రాట్ అంటే ఒక డీసెంట్, కాన్ఫిడెంట్ వేలో ఉన్నటువంటి బిహేవియర్ని మనం బ్రాట్ బిహేవియర్గా చెప్తాం. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, హూ ఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ టు హ్యావ్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? మీరు అందరికీ తెలిసిందే, ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు, అంటే ఈ రాజకీయ పదవులు చేపట్టక ముందు. అంత ఎవరంటే రీసెంట్గా చనిపోయారు కదండి, మన్మోహన్ సింగ్. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మీరు ఇమేజ్లో, డిడ్ యూ నో మన్మోహన్ సింగ్ ఇస్ ద ఓన్లీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హూస్ సిగ్నేచర్ అపియర్స్ ఆన్ ఇండియన్ కరెన్సీ నోట్స్? సో మన యొక్క భారతీయ కరెన్సీ నోట్స్ మీద సిగ్నేచర్ కలిగి ఉన్న ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అండి. సో
సో నెక్స్ట్ క్వశ్చన్, which month's GST revenue collection is highest ever at rupees 2.10 lakh crore? సో 2,10,000 కోట్ల జిఎస్టీ వసూలైందండి. ఏ మందులో వసూలైంది? ఇది ఇప్పటి వరకు వసూలైన జిఎస్టీ వసూలలో హైయెస్ట్ అండి. అంటే ఇప్పటి వరకు మళ్ళీ ఈ ఫిగర్ని క్రాస్ చేయలేదు ఏ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా. ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 2024 అండి. సో ఏప్రిల్ 2024 గుర్తుపెట్టుకోండి. సో ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం అవకాశం ఉన్న బిట్ అండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో వి రామసుబ్రమణ్యన్ అండి. మీకు రైట్ సైడ్లో ఇమేజ్లో కనిపిస్తుంది కదా, వి రామసుబ్రమణ్యం. ఇంకా ఆప్షన్స్లో ఉన్న మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే అండి, కిషోర్ మక్వానా ఎన్సిఎస్సి చైర్మన్ అండి, రైట్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ చైర్మన్. అండ్ హన్స్రాజ్ గంగారాం అహిర్, ఇతను ఎన్సిబిసి చైర్మన్ అండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ విజయ్ కిషోర్ రహత్కర్, ఈమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఎన్సిడబ్ల్యూ ఉంటుంది కానీ దానికి చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద గాంధీ పీస్ ప్రైజ్ 2024? యాక్చువల్లీ ఇది ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అండి, కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఇందిరా గాంధీ, ఓకే, గాంధీ పీస్ ప్రైజ్ అయినా మీకు అర్థమవుతుండొచ్చు. సో రీసెంట్ పెట్టే కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. బట్ ఎవరికి వచ్చింది అంటే మిచెలీ బచ్లెట్. ఈమె చిలీ మాజీ అధ్యక్షురాలు అండి. సో ఈమెకు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2024 వరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ 8th to 10th January 25th, the 18th ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వాజ్ హెల్డ్ ఇన్. సో ప్రవాసీ భారతీయ దివస్ తెలుసు కానీ జనరల్గా 9th January 2025ని మనం ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం. దానికి సంబంధించిన కన్వెన్షన్ ఇప్పుడు జరిగింది 2025లో. ఎక్కడ జరిగింది అంటున్నాడు. సో ఎక్కడ జరిగిందని, భువనేశ్వర్. అండ్ రైట్ సైడ్లో మీకు ఇమేజ్లో ఒకసారి దీని యొక్క థీమ్ కూడా తీసుకుని, డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే వికసించబడినటువంటి భారత్, లైక్ బాగా డెవలప్మెంట్ అవ్వబోతున్న భారత్. సో దానికోసం డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్, డయాస్పోరా అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఆరిజిన్ ప్రముఖులు, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది థీమ్ అండి. థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇది జరిగింది ఇక్కడ భువనేశ్వర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా? ఒడిషా యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరండి? మోహన్ చరణ్ మాంజీ. ఆన్సర్ వచ్చేసి మోహన్ చరణ్ మాంజీ. అండ్ ఆప్షన్స్లో ఉన్న మిగతా వారు, నవీన్ పట్నాయక్, ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా, మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా హేమంత్ సోరెన్, ప్రజెంట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి. అండ్ నితీష్ కుమార్, ప్రజెంట్ బీహార్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 విన్నర్ ఎవరైనా? మీకు రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తూనే ఉంది, కోనేరు హంపి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, సో యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శ్రీ పీయూష్ గోయల్ లాంచెస్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎట్. సో జాతీయ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారు? నిజామాబాద్. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ రిక్వెస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ప్రజెంట్ ఈ బోర్డు అనేటువంటిది ఫామ్ అయింది. అండ్ రైట్ సైడ్లో మీరు ఇమేజ్లో చూస్తున్న వ్యక్తి ఈ చైర్మన్గా పదవిని అలంకరించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? సో ఇండియన్ రైల్వేస్ పితామహుడు అని ఎవరిని అంటారంటే లార్డ్ డల్హౌసీ, రైట్. లార్డ్ రిప్పన్ వచ్చేసి స్థానిక సంస్థల పితామహుడు, ఐ రైట్, లార్డ్ రిప్పన్. అండ్ లార్డ్ కార్న్వాలిస్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ లార్డ్ విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుకుంటారండి. సో అది ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అయితే లార్డ్ డల్హౌసీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద 23rd తీర్థంకర ఇన్ జైనిజం? జైనిజంలో తీర్థంకరులు ఉంటారు కదండి, మొత్తం ఎంతమంది ఉంటారు? 24 ఉంటారు.
సో ఇక్కడ అడిగింది ఎవరిని? 23rd. మనందరికి 24th ఐడియా ఉంటుంది, మహావీరుడు. అండ్ ద ఫస్ట్ వన్ రిషభనాథుడు. బట్ ఇక్కడ అడిగింది ఎవరని? 23rd ఎవరంటే పార్శ్వనాథుడు. అండ్ ఆప్షన్స్లో ఇచ్చినటువంటి నేమినాథుడు అనేటువంటి వాడు 22nd అండి, గుర్తుపెట్టుకోండి, 22nd. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024? సో ఆప్షన్స్ మను బాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. సో వీళ్ళందరికీ వచ్చిందండి. ఈ నలుగురికి 2024లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. సో గుకేష్ మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా చెస్ వరల్డ్ ఛాంపియన్గా గెలుపొందాడు. మను బాకర్ షూటింగ్లో రెండు మెడల్స్ గెలిచిందండి ఇది ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో. అండ్ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్, వెల్ నోన్ ప్లేయర్. అండ్ ప్రవీణ్ కుమార్ ఇతను పారా హై జంప్ ప్లేయర్ అండి. సో ఈ నలుగురికి కలిపి మనకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 ఇవ్వడం జరిగింది. ఆల్ ద అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సెలబ్రేట్స్ ఉమెన్స్ టీచర్స్ డే ఆన్. సో ఇది రీసెంట్గా అనౌన్స్ చేశారు కదండి. ఎప్పుడు? జనరల్ టీచర్స్ డే కాదు, ఉమెన్స్ టీచర్స్ డే, మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా January 3ని మనము ఇప్పటి నుంచి ఉమెన్స్ టీచర్స్ డేగా జరుపుకోబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ కరెంట్ ఇస్రో చైర్మన్? ప్రజెంట్ ఇస్రో చైర్మన్ అని న్యూగా అపాయింట్ అయ్యారు కదండి, వి నారాయణన్. సో ఆప్షన్స్లో ఉన్నవారు అందరూ కూడా ఎక్స్ ఇస్రో చైర్మన్స్ అని. ఇందులో విక్రమ్ సారాభాయ్ ఫస్ట్ చైర్మన్. ఇప్పుడు వి నారాయణన్ కంటే ముందు ఉన్నటువంటి చైర్మన్ ఎస్ సోమనాథ్ కంటే ముందు ఉన్నటువంటి చైర్మన్ కె శివన్. మీకు ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో క్రొనాలజికల్ ఆర్డర్ అని ఒకటి అడుగుతున్నానండి. లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి దీన్ని క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అన్నారనుకోండి, మీరు ఫస్ట్ విక్రమ్ సారాభాయ్, తర్వాత కె శివన్, తర్వాత ఎస్ సోమనాథ్, తర్వాత వి నారాయణన్ అలా పెట్టాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో January 15th అండి. సో ఈ జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ఉంటుంది కానీ అకేషన్ ఏంటి అంటే మనకు 1949 January 15th ఇదే రోజున మన ఇండియన్ జనరల్ అయినటువంటి కేఎం కరియప్ప ఛార్జ్ తీసుకున్నాడండి ఇండియన్ ఆర్మీకి. బ్రిటిష్ ఆర్మీ దగ్గర నుంచి ఇండియన్ ఆర్మీకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క దినోత్సవాన్ని సందర్శించుకొని మనం దీన్ని ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద ఆన్సర్ ఈజ్ January 15th. అండ్ ఆప్షన్స్లో October 8th చూడండి అండ్ December 4th చూడండి. October 8th వచ్చేసి ఎయిర్ ఫోర్స్ డే అండి, రాసుకోండి, ఎయిర్ ఫోర్స్ డే October 8th. అండ్ December 4th వచ్చేసి నావీ డే. సో ఇవి కూడా ఇంపార్టెంట్, రాసుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉంటుంది, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. యూత్ డే అంటే తెలుసు కదండి, స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా మనం యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. ఇది ఎప్పుడంటే January 12th. రైట్ సైడ్ లో చూడండి, స్వామి వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863 ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ప్రజెంట్ డే కలకత్తా. సో నేషనల్ యూత్ డే మనం January 12th జరుపుకుంటాం. అండ్ ఈ థీమ్ ఈ ఇయర్ 2025కి సంబంధించి నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటి అంటే యూత్ ఎంపవర్మెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్. సో ఆన్సర్ వచ్చేసి January 12th. నెక్స్ట్ క్వశ్చన్, Dash secures 4th place in a New York Times list of top 52 destinations for 2025. సో న్యూయార్క్ ఒక డెస్టినేషన్స్ మెన్షన్ చేసింది కానీ న్యూ ఇయర్ స్టార్టింగ్లో. సో దాంట్లో 52 డెస్టినేషన్స్ మెన్షన్ చేసింది. దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకటి న్యూయార్క్ మ్యూజియంస్ ఉంది, ఇంకొకటి పెరు ఏదో ఉంది, అలాగే ఫ్రాన్స్ అలా ఉన్నట్టున్నాయి. బట్ 4th వన్ వచ్చేసి మన ఇండియాది ఉందండి. సో ఏంటంటే అది అస్సాంకి సంబంధించి 4th ప్లేస్లో న్యూయార్క్ టైమ్స్ మెన్షన్ చేసింది టాప్ 52 డెస్టినేషన్స్లో. సో అదేవిధంగా ఈ చెరాడియో మొయిదమ్స్ ఇవేంటంటే మనకు లైక్ ఈజిప్ట్లో ఉన్నటువంటి మమ్మీస్ లాగానే ఇవి కూడా సమాధులు.
సో 13 నుంచి 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి రాజుల యొక్క సమాధులు అనుకుంటా. వీటిని చెరైడియో మైదమ్స్ అంటారు, అహోం సమోదులు అంటారు. సో ఇవి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కూడా స్పేస్ సంపాదించుకున్నటువంటి చెరైడియో మైదమ్స్ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా అస్సాంలో కజిరంగా కానీ టీ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క న్యూయార్క్ అనౌన్స్ చేసిన దాంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉన్న బిట్. నెక్స్ట్, వరల్డ్ హిందీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇది జనవరి 10th రోజు జరుపుకుంటారండి. ఓకే, జనవరి 10th. ఈ 2025కి సంబంధించిన థీమ్ ఏంటంటే ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. అయితే ఈ ఏ సందర్భాలను పురస్కరించుకొని ఈ యొక్క వరల్డ్ హిందీ డే జరుపుకుంటారు అంటే ద డే హ్యాస్ బీన్ చోజన్ యాజ్ ద ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఆన్ 10th January 1975 ఇన్ నాగ్పూర్, మహారాష్ట్ర. సో నాగ్పూర్లో జరిగినటువంటి హిందీ కాన్ఫరెన్స్ 1975 January 10th జరిగింది. సో ఆ డేని తీసుకుని మన యొక్క ప్రపంచ హిందీ డేని జరుపుకుంటున్నాం. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్టయితే మీరు సెప్టెంబర్ 14th ఉంది కానీ ఇదేంటంటే మన హిందీ దివస్ నేషనల్ హిందీ డే అనమాట. ఇది నేషనల్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 14th. వరల్డ్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే జనవరి 10th. అండ్ ఇంకొక ఆప్షన్లో చూసినట్టయితే February 21st ఏంటంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం February 21st. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే బంగ్లా ఉద్యమం ఉంటుంది కానీ బంగ్లాదేశ్లో వాళ్ళ బంగ్లా లాంగ్వేజ్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్యమం చేశారు. సో ఆ ఉద్యమం చేసినటువంటి డేట్ వచ్చేసి February 21st. సో దాన్ని తర్వాతి కాలక్రమంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 9th వచ్చేసి మన తెలంగాణ భాషా దినోత్సవం అండి. తెలంగాణ భాషా దినోత్సవం ఇది కాళోజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా సెప్టెంబర్ 9th జరుపుకుంటున్నాం. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, తెలుగు భాషా దినోత్సవం అనేది తెలంగాణ భాషా దినోత్సవం ఒక్కటేనా అని. కాదండి, తెలుగు భాషా దినోత్సవం వేరు, తెలంగాణ భాషా దినోత్సవం వేరు. తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9th జరుపుకుంటాము. తెలుగు భాషా దినోత్సవం వచ్చేసి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా August 29th జరుపుకుంటాం అనుకుంటాను. అది ఒకసారి చూసుకోండి. బట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్ట్స్ ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్? సో ఏ దేశం అనేటువంటిది ఖోఖో వరల్డ్ కప్ని నిర్వహిస్తుంది? ఇది కూడా ఇండియా అండి. ద ఫస్ట్ ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. సో ఇంతకుముందు ఎప్పుడు ఇది వరల్డ్ కప్ జరగలేదు. సో ఇండియా చెప్తుంది. ఈ పెరు, నేపాల్, బ్రెజిల్ కూడా మన టీమ్స్లో ఉన్నాయని గ్రూప్ ఏ కేటగిరీలో ఉన్నట్టున్నాయి. సో ఇండియా ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.